అంతకుముందు స్టంట్లు వేశారండి 3. ఆయనకి మోషన్ అవ్వకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను టాబ్లెట్లు తీసుకొని ఇదే వాడదామని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. పేషెంట్ కండిషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు అశోక్ బాబు అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మచిలీపట్నం నుంచి వచ్చాం. పేషెంట్ ఎవరండి? మా బ్రదర్. పేషెంట్ పేరు సార్? మధ్యలో దుర్గా ప్రసాద్. ఓకే, వయసు ఎంత ఉంటుంది? 54 సంవత్సరాలు. ఓకే, ప్రాబ్లం ఏంటి సార్ పేషెంట్ కి? ఆయన కొలంలో క్యాన్సర్ ఉందని చెప్పారు. ఓకే, ఎలా తెలిసింది సార్ ఆ ప్రాబ్లం అనేది పేషెంట్ కి? ఆయనకి అంతకుముందు స్టంట్లు వేశారండి 3. ఆ తర్వాత వాళ్ళు 4 నెలలు గడిచిన తర్వాత కడుపులో నొప్పి రావటం, ఆయనకి మోషన్ అవ్వకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులకి 4 రోజులకి అలా వస్తూ ఉంది. సరే అయితే మేమేం చేసామంటే ఇలా నొప్పి వస్తుంది, 3 రోజులు 4 రోజులు మోషన్ అవుతుంది, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి కొలోస్కోపీను ఎండోస్కోపీ చేయించాము. ఆ కొలంలో 3 చోట్ల క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆ పెద్ద బేగ మొత్తం తీసేయాలంటున్నారు. ఆల్రెడీ ఆయన 3 స్టంట్లు వేసి ఉన్నాం కనుక తీసేటప్పుడు ఒకవేళ ఏమైనా ప్రమాదం జరగవచ్చేమో, దానికి మేమే గ్యారంటీ ఇవ్వలే అన్నారు. అయ్యో గ్యారంటీ లేనప్పుడు ఇంక తీయటం దేనికి అని చెప్పి భయంతో మళ్ళీ సరే మేమేంటంటే యూట్యూబ్లో చూసాము. చూసి పునర్జీవ అదైతే బాగుంటుందేమన్నా, మరి చాలా మంది యూట్యూబ్ ద్వారా మరి చాలా మంది బాగుపడింది అన్నారు ఉద్దేశంతో మేము వచ్చామండి. వస్తే మరి డాక్టర్ గారిని సంప్రదించాము. డాక్టర్ గారు బాగానే రెస్పాండ్ అయ్యారు. ముందుకు మనిషికి ఇమ్యూనిటీ పెరగాలి, కొంచెం ఆహార అలవాట్లు ఎన్నో మార్చుకోవాలి. అట్లా ఉన్న మనిషి ఇంకా అయితే డ్యామేజ్ అవ్వడం, మనిషి తగ్గుకోకుండా ఇంప్రూవ్ అవ్వడానికి టాబ్లెట్స్ పనిచేస్తే ముందు మోషన్ దాని గురించి ఆలోచించండి అని చెప్పారు. నేను టాబ్లెట్లు తీసుకొని ఇదే వాడదామని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఫుడ్ తీసుకున్నప్పుడు పేషెంట్ కి పొట్ట ఉబ్బరం లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే ఆయన అసలు ఆహారం తీసుకుంటేనే కడుపు నొప్పి అని భయపడిపోతున్నాడు, మోషన్ రావట్లేదని. దాని నిమిత్తం ఆయన ఆహారం తీసుకోవట్లేదు. మేము ఈ కనీసం ఆయనకి 20 రోజుల నుంచి జ్యూసులు కానీ అయ్యే ఇస్తున్నామే తప్ప ఆహారం పెడతలే ఆయన. అంటే ఆయన భయపడిపోతున్నాడు. ఆయన కడుపు నొప్పి అంటే 7 రోజులు 6 రోజులు అవట్లా. ఓకే సార్, డాక్టర్ గారు మీకు ఎలాగైతే చెప్పారో అలానే పేషెంట్ కి టాబ్లెట్స్ అవన్నీ వేయండి. ఫుడ్ కూడా డాక్టర్ గారు చెప్పినట్టు పాటించండి. పేషెంట్ బెస్ట్ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మంచిదమ్మా. థ్యాంక్ యూ.